యా, ఓకే. స్టార్ట్ చేద్దాం. ఏరా కులయ్, మ్మ్. నాకు తెలిసి మొత్తం ఐపీఎల్ లోనే గ్రేటెస్ట్ టీమ్స్ తీస్తే రెండు నేమ్స్ ఉంటాయేమో. ఐపీఎల్ ముంబై ఇండియన్స్, సిఎస్కే. కానీ ఏంటో మరి ఇది ఆడ్ ఇయర్ మరి కప్పు కొట్టే ఛాన్సెస్ లాస్ట్ ఎక్కువ ఉన్నాయి. కాదు, లాస్ట్ 3 ఇయర్స్ ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం మరి మీ టీంది ఆఫ్టర్ 20. కానీ ఫస్ట్ మేజర్ ఏంటంటే 2025 రోహిత్ శర్మ 2 కప్పులు కొట్టి ఫామ్ లో ఉన్నాడు. కాన్ఫిడెన్స్ హై రాకెట్ లో ఉంటది మరి. రోహిత్ 2 కప్స్. టీంలో మన పరిస్థితి ఏంటి? ఆ? టీంలో మన మరి పరిస్థితి ఏంటి? లీడర్ లీడర్ చైర్ లో ఉన్న ఒకటే, చైర్ దిగిన ఒకటేరా. లీడర్ లీడరే. మరి హార్దిక్ పాండ్యా ఎవరు? హార్దిక్ పాండ్యాని గైడ్ చేస్తాడు మా వాడు. ఆడి గైడింగ్ తీసుకునే పొజిషన్ ఉన్నాడా? మరి కాదా? మా వాడు మనకి లాస్ట్ ఇయర్ ఫినిషర్ చూసాం రోల్ కదా, ఇచ్చి గ్రూమ్ లాంగ్ ఆన్ నుంచి చేసి లాంగ్ ఇంత లాంగ్ ఆన్ నుంచి లాంగ్ ఆన్ దాకా ఉరికిచ్చి, మిడ్ వికెట్ నుంచి కవర్ దాకా ఉరికిచ్చి ఫీల్డింగ్ సెట్ చేయించాడు కదరా. మరి ఫీల్డింగ్ పెట్టద్దారా? మా వాడు కూడా కెప్టెన్ ఉన్నప్పుడు అటుపో ఇటుపో అంటాడు. అంత మాత్రాన ఆ, కావాలని హార్దిక్ పాండ్యా అని ఉరికించినట్టావా? అంత మాత్రం. సరే, అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా గారు సెటిల్ అయిపోయాడు మా టీమ్ లో. ఓకే, ఈసారి కొంచెం మంచి సపోర్టే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 వరల్డ్ కప్ నీ లో సపోర్ట్ ఉందా? హార్దిక్ నీ పాండ్యా సపోర్ట్ ఉందా? క్రూషల్ రోల్ ప్లే చేశాడు మరి. ముందు మీ సపోర్ట్ ఉందా? ఆబ్వియస్లీ ఉంటది కదరా. ఇప్పుడే కదరా తిడుతున్నారు. ఇక్కడ తిట్టారా? కాదురా, మొన్న వాడు దాన్ని ఏమంటారు, ఫస్ట్ మ్యాచ్ బ్యాన్ చేయడానికి ట్విట్టర్ మొత్తం హల్చలైంది కదా, అమ్మాయ్యా ఒక శని వదిలింది అని. జనాలు మొత్తం ఐపీఎల్ అనుకున్నారు. మొత్తం ఐపీఎల్ ఒక్క మొత్తం ఐపీఎల్ అనుకున్నారు రా జనాలు. ఒక్క మ్యాచ్ అని చూడలేదు జనాలు. అంటే ఇంకా ఓన్ చేసుకోలేదు మీ టీము. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు, మంచి ఫ్యాన్స్ ఉంటారు కదరా మరి. అసలు నీకు తెలుసా, ఈ రోహిత్ ని రీప్లేస్ చేయాలి, పాండ్యాని పెట్టాలి అని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ద కోచ్, ద లెజెండ్ మహేలా జయవర్ధని. అంతా రూమర్స్ అది. రూమర్స్ ఏంట్రా, ఆయనే వచ్చి ఇంటర్వ్యూ కూడా ఇస్తే రోహిత్ అంటే ఫ్యాగ్ ఒక అండ్ ఆఫ్ ది కెరీర్ కోచ్ ఉన్నాడు, చేతిలో వీఆర్ లుకింగ్ ఫర్ ఉండదని బెస్ట్ నేను ఇన్ 10 బిలీవ్ years. చేస్తా. ఎందుకంటే ఫ్రాంచైజ్ 3 ఇయర్స్ నుంచి కప్పు గెలవట్లేదు. ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఒక కోచ్ ఒక్కడే చెప్పైతే అయిపోద్దంటే జయవర్ధనే కిందనేగా 2 కప్పులు 3 కప్పులు గెలిచారు ముంబై ఇండియన్స్. ఆర్జిన్ ఎవరు తెచ్చారు ఆ థాట్ కి అని? నీతా అంబానీ అయితే కాదు కదా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడో ఒకసారి అయితే ప్యాటర్న్ అయితే పాస్ అవ్వాలి. అది రోహిత్ శర్మ టీమ్ లో ఉన్నప్పుడే పాస్ అవుతే కొంచెం గైడెన్స్ దొరుకుతుంది కదా మరి. సర్లే, చూద్దాం. 2 బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొట్టాడు, రోహిత్ లీడర్ చేస్తాడన్నావు కాబట్టి ఫస్ట్ యాజ్ అన్ ఎంఐ ఫ్యాన్ లాగా మీ గ్రూప్స్ లో కానీ ఈ ఆక్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం నడుస్తుంది? అంటే నాకు తెలిసి ట్రెంట్ బౌల్ట్ మేజర్ బూస్టర్ ఈసారి మరి. రెంట్ బోల్డ్ కదా, ఫస్ట్ బ్యాట్స్మెన్ ఉంటారా? ఫస్ట్ బ్యాట్స్మెన్ ఉంటారా? పెట్టే అయితే అందరు ర్యాన్ బ్యాట్స్మెన్. రికల్టన్ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు మరి. ఆ, నాకు తెలిసి ఓపెనింగ్ అయితే ఇంకా ఇషాన్ కిషన్ లేడు కాబట్టి ఇంకా ర్యాన్ రికల్టనే ఆప్షన్ కనిపిస్తుంది మరి నాకైతే. ఇషాన్ కిషాన్ గారు ఎందుకు పీకేశారా? అంటే మరి హై ప్రైస్ వెళ్ళిపోయారు కదా మరి. మరి పర్సు బ్యాలెన్స్ అవ్వాలిగా. ఎంత హై ప్రైస్? ముందే 14 crores పెట్టి కొన్నోళ్ళు ఇప్పుడు 11 crores పెట్టి కొనలేరా? అంత పర్సు లేదు కదరా ఇప్పుడు. బౌలర్ కావాలని చూసారు, బౌలింగ్ చాలా వీక్ ఉండే కదా లాస్ట్ 2 ఇయర్స్. ఆ, బౌలింగ్ వల్లే లాస్ట్ 2 ఇయర్స్ చాలా వీక్ ఉందని అనిపించింది టీం అయితే. కాదురా, 1 డే లోనే 20-30 రన్స్ స్టార్ట్ ఇచ్చేవాడు రోహిత్. మరి T20లో ఉమ్, ఏంటి ఇప్పుడు? వాడు ఐపీఎల్ ని కొంచెం లైట్ తీసుకుంటాడు ఏంటో మరి నాకు అర్థం కాదు మరి. లైట్ అంటే? అంటే లైక్, అంటే అంత కాన్సన్ట్రేటెడ్ గా కొంచెం ఏదో చిల్ కైండ్ ఆఫ్ మోడ్ లో ఉంటాడు ఐపీఎల్ లో ఎప్పుడు. ఇప్పుడు యాక్చువల్లీ రోహిత్ కన్నా నాకు తెలిసి అందరూ అండర్మైన్ చేస్తుంది మాత్రం తిలక్ వర్మని. అసలు ఇండియాకి తిలక్ బ్యాక్ టు వర్మ బ్యాక్ సెంచరీ, ఫ్యూచర్. అసలు ఓడింగ్ రావాల్సినోడు. మా వాళ్ళు ముందు ఎత్తేయాల్సింది, ఆక్షన్ లో వచ్చుంటే లాగేవాళ్ళు అసలు గ్యారంటీ సన్ రైజర్స్ కి. మంచిగా మరి తెలివిగా వాడి రిటైన్ ఇప్పుడు చేసుకున్నారు. ఈసారి ఓకే, మరి ఫస్ట్ టైం ఎందుకు తిలక్ వర్మ హైదరాబాద్ ప్లేయర్ అని తీసుకోలే మరి ముందు ఆప్షన్ లో రాలేగా. అప్పట్లో
అప్పుడు వేరే ఏదో జరిగింది, అది నాకు తెలిసి ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ లోంచి వెళ్ళాడేమో తిరగ, నాకు తెలియదు, అంత లేదు ఐడియా లేదు 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 నాకు. లేదు, స్కౌటింగ్ లో కాదు. ఆప్షన్ నుంచి వచ్చాడా? స్కౌటింగ్ డొమెస్టిక్ నుంచే. అవునా? మ్మ్. చూపు మీద ఉన్నాడు. సరే ఇప్పుడు కానీ మీ ఆల్రౌండర్స్ ఎస్ఆర్హెచ్ కూడా దొరికారు లేరా, నితీష్ రెడ్డి దొరికాడుగా, మంచి ఆల్రౌండర్. వద్దాం. ఎస్ఆర్హెచ్ మీద మీ కొల్లు మంటలు, మీ ఏడుపులు అన్ని డిస్కస్ చేద్దాం మెల్లగా. సరే ఆల్రౌండర్స్ కి వద్దాం. ఈ నమందీర్ గారిని అరే వదిలేటట్టు బ్యాట్స్మెన్ ఇంకా అయిపోలే కదరా. ఇంకెవరున్నారు అయ్యా మీది అంత ఈ రాబిన్ హుడ్ కానీ ఎవడో నాకు తెలియదు, సూర్యకుమార్ యాదవ్ యువన్ జాకబ్ ఫామ్ బుమ్రా లో నాకు లేడు. తెలియదు. మరి లాస్ట్ ఇంటర్నేషనల్ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు. ఏమంటావు, స్కైకి ఐపీఎల్ లో ఫామ్ తో ఫామ్ లోకి సంబంధం లేదయ్యా. వస్తాడంటావా? స్కైకి వాంకెడే వాంకెడే చూస్తే రెడ్ ఇంకొస్తా క్లాత్ అంటావా? చూసిన పులిలాగా అటు ఇటు ఎగిరేస్తాడు. ఇలా అంటాడు, ఇలా అంటాడు. యా. వాంకడే కానీ అంటే ఈ ఆయనకి ఐపీఎల్ రోహిత్ శర్మకి మంచి ఐపీఎల్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. కొంచెం ఎక్కడో కొడుతుంది. బ్రేక్ అంటావా, లేకపోతే ఉమ్, ఉంచుతారా? అంటే మా వాడు 2020లో ఇంకా కుమ్మేస్తారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఐపీఎల్ ఈ ఇయర్ మాత్రం ఎందుకో అనిపిస్తుంది కొంచెం అలాగే. ఇంకోటి అసలు ఇంట్రెస్ట్ లేదే మనం అంటే ఐపీఎల్ ఏముందిలే, మనీ మామ క్లోజ్ ఉంటే చాలులే. యాక్చువల్లీ ఆప్షన్స్కి వెళ్ళి ఉంటే 18 వెళ్ళేవాడు రోహిత్. ఆప్షన్స్ కి వెళ్తే ఎంతకి వెళ్ళేవాడా? 18. ఏ టీమా? నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. ఖర్చు మాకు ఆల్రెడీ కెప్టెన్ ఉన్నాడు, డబ్బులు లేవు. ఏ- ఏం అనాలిసిస్ రాని ఇది. కాదురా మరి. కేకేఆర్ తీసుకునే వాళ్ళరా, వాళ్ళు కెప్టెన్ వదిలించుకున్నారు, అందరిని వదిలేసుకున్నారు. కేకేఆర్ వాళ్ళు లాగేటోళ్ళు. అలా అంటావా? ఓకే. నేను అంటుంది ఏంటంటే ఫుల్ ఫుల్ ఆన్ లైక్ మొత్తం ఐపీఎల్ మళ్ళీ మళ్ళీ రివైవ్ మళ్ళీ ఏమంటారు దాన్ని, ఏమంటారు కదరా దాన్ని, పూర్తి యాక్షన్ జరిగింటే అటు వెళ్ళేవాడు అనిపించింది నాకైతే. నాట్ దిస్ మినీ ఆక్షన్. రియాక్షన్ మెగా ఆక్షన్ రే. అంటే ఈ మినీ ఆక్షన్ కాదు కానీ మెగా ఆక్షన్ జరిగింటే రోహిత్ శర్మని ఎస్ఆర్హెచ్ వాళ్ళు లాగేసేవాళ్ళేమో అనిపించింది. కానీ నాకు ఇప్పుడు చూస్తుంటే అనిపిస్తుంది, మొత్తం ముంబై బ్యాటింగ్ మొత్తం స్కై, రోహిత్, తిలక్ ముగ్గురు చుట్టూ ముగ్గురే. రివాల్వ్ అవుతుంది. కానీ అవును. ఈ ట్రంప్ కార్డ్ లాగా ఈ రయన్ రికల్టన్ గాడు ఏమన్నా డికాక్ కూడా ఒక సీజన్ ఆడతాడు చూడు, అలాగ ఒక 500 రన్ల సీజన్ మినిమం 40-50 ఓపెనింగ్ ఇస్తూ వెళ్తే నేను మినిమం 200 టార్గెట్ కొట్టే వాంకడేలో కొట్టేయచ్చు. డీకాక్ కాదు రోల్ నేను ప్లే ఆల్రౌండర్ గురించి చేస్తే అందుకే బాగుంటది మరి. లేదు అసలు ముంబై ఇండియన్స్ అంటేనే ఆల్రౌండర్స్ కి పిచ్చ క్రేజ్. ఒక పొలాడ్ ఏంటి, పోలార్డ్. ఒక పొలాడ్. కానీ పోలార్డ్ రిప్లేస్మెంట్ అయితే ఇంతవరకు కష్టమే. ఆ మరి టిమ్ పాండ్యా డేవిడ్ గారిని తీసుకొచ్చారు కానీ. ఎవరు మరి? అరే పాండ్యా, కానీ పాండ్యా పోలార్డ్ ఇద్దరు ఉండేటోళ్ళు కదరా. పోలార్డ్కి ఇద్దరు రిప్లేస్మెంట్ ఏడి? పాండ్యా అది సరే. కరెక్టే. ఈ ఉమ్, నమందిర్ బ్యాటింగ్ బాగానే ఆడతాడు, బౌలింగ్ అట్టట్టు వేసిన కొట్టాడు. అవునవును బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు. వీడికంటే ఇంకో ప్లేయర్ ఉండేరా, ఈ ఫామ్ లో ఎన్తో ఉన్నాడు వాడు. స్టార్ట్. ఇంకా వచ్చాడు ధర్మన్నయ్య, పెద్ద అన్నయ్య, పెద్ద ఇద్దరు సన్ రైజర్లు ఒక ముంబై ఇండియన్స్ అంటే కష్టమే. సన్ రైజర్స్ ఇద్దరు కలిసి ముంబైని ఆడుకోవాలి. మాకు మీకు రైవలరీ ఏం లేదు లేరా, మీదే తోపు. సన్ రైజర్స్ కి రైవలరీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడు. కేకేఆర్ మాకు వాళ్ళిద్దరే రైవలరీ అంటే. కానీ కేకేఆర్ వాళ్ళకి ముంబై వాళ్ళు అంటే భయం. ముంబై సిఎస్కే కూడా కొట్టేది ముంబై నాకు తెలిసి. సరే కానీ మీరేమనుకుంటున్నారు, ఈసారి ప్లే ఆఫ్స్ పోతుందా ముంబై? ఛాన్స్ ఉందా? బిఫోర్ గోయింగ్ టు ప్లే ఆఫ్ డిస్కషన్, ఫస్ట్ మన ఆల్రౌండర్ హిస్టరీ ముంబై, Okay. దాని రేంజ్ ఏంటి, అసలు ఏం చేసేది, ఇప్పుడు పరిస్థితి కానీ ఏంటి. టిమ్ డేవిడ్ ని తీసుకొచ్చారు కానీ ఎందుకో టిమ్ డేవిడ్ అంత ఫిట్ కాలేదు అనిపిస్తుంది నాకైతే. నాకు యాక్చువల్లీ అనిపించింది టీమ్ డేవిడ్ కన్నా ఎవరుంటే బెటర్ బ్రూవిస్, ధర్మ, మంచి బ్రూవిస్, ఎవరు డ్యువాల్డ్ బ్రూవిస్. టీమ్ అరే 10 డేవిడ్ minutes. ఓవర్ కాదు యాక్చువల్లీ, అరే ఐపీఎల్స్ మోర్ 10 లీగ్ minutes స్టేజెస్ లో ఉందిరా. ఆయన ఆడాడు. నేను అంటుంది టిమ్ డేవిడ్ గాడినే పొలాడ్ రీప్లేస్మెంట్ లో చూశారు.
దొరకలేదు. కాదు అట్లా కష్టం. ఎందుకంటే టిమ్ డేవిడ్ పోలార్ రీప్లేస్మెంట్ ఎప్పటికీ కాలేడు. ఎందుకంటే ఇప్పుడు టిమ్ డేవిడ్ వచ్చేసి నేషనల్స్ ఎందుకు ఆడాడు ఇంతకుముందు ఆస్ట్రేలియాకి రాకముందు అక్కడ చూసి వాడిని తీసుకున్నారు ఐపీఎల్ లో. సో ఐపీఎల్ లో బాగా ఆడి లీగ్స్ లో బాగా ఆడాక వాడు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఆస్ట్రేలియాకి అది ఆడుతున్నాడు. కానీ ఆస్ట్రేలియాలో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఎన్ని చేశాడు అనేది ఇప్పటికైతే ఎక్కువ లేవు. మ్యాచ్ విన్నింగ్ నాక్స్ టిమ్ డేవిడ్ మ్యాక్స్వెల్ లాగా. టిమ్ డేవిడ్ గారు చేస్తుంటే మెయిన్ దెబ్బ ఎక్కడంటే స్పిన్ సరిగ్గా ఇన్ ఆడలేదురా టర్మ్స్ టీమ్ స్లాట్ డేవిడ్. స్పిన్ పొలాడ్ గాడు లేదు పొలాడ్ గాడి రిక్వైర్మెంట్ ఏంటి? ముంబై ఇండియన్స్ లో టపటపా 3 వికెట్ పడితే వచ్చి ఆపుతాడు, మధ్యలో ఆడతాడు, స్పిన్నర్ ని కొడతాడు, లాస్ట్ లో ఫినిష్ చేస్తాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో చేజులు చేయాలంటే చేస్తాడు, లాస్ట్ 1 ఓవర్ లో వచ్చి కొట్టాలంటే కొడతాడు. పొలాడ్ గారి రోల్ ఏంటి అసలు? అప్పుడప్పుడు 1 ఓవర్ 2 ఓవర్లు ఓకే, బౌలింగ్ చాలా తక్కువ. మేజర్లీ ఒక మంచి స్టాండ్ ఉన్న స్పిన్నర్ ని లాస్ట్ ఓవర్స్ లో కొట్టగలిగే ఏకైక బ్యాట్స్మెన్ పొలాడ్ గాడు. ఇప్పుడు అలాగే రసిల్ గాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, అలాగే టిమ్ డేవిడ్ గారు అనుకున్నారు కానీ అది అవ్వలేదు. అవ్వలేదు. నాకు తెలిసి టీమ్ పొలార్డ్ డేవిడ్ రిప్లేస్మెంట్ అంటే వీక్నెస్ ఏంటంటే ఈ స్పిన్ హార్దిక్ రా. పాండ్యా గాడు. స్పిన్ వీక్నెస్ టీమ్ డేవిడ్ గాడు. పొలాడ్ గారు ఏమంటారంటే పాండ్యా గాడు పొలాడ్ గారు కలిసే ఉన్నారు కాబట్టి పాండ్యా గాడే కలిసే ఉన్నాడు అంటే పొలార్డ్ గాడు వెళ్ళిపోతున్నాడు ఆ టైంకి. పాండ్యా గాడు వచ్చాడు. పాండ్యా గాడు ఇప్పుడు బచ్చా పొలార్డ్ గాడు కలిసి ఉన్న టైంలో. ఏం బచ్చారా ఇద్దరు కలిసి ఎన్ని విన్నింగ్ నాక్స్ ఏం ఆడారా? బచ్చా అంటే ఎన్ని విన్నింగ్ నాక్స్ ఆడారా ఇద్దరు కలిసి? ఆడారు. ఒకళ్ళు పోతే ఇంకొకరు రావాలి కదా. ఆడు పోయాక వస్తాడేంటి? రోహిత్ శర్మ ఉన్నాడు. కెప్టెన్స్ ఎందుకు సరే పీకేశారు? సరే ఇంకా team లో మనకు ఉన్నాడు. 7 minutes ఉంది. సౌండ్ వస్తుందా? సరే అందరు నేను ముంబై ఇండియన్ కి ఫ్యాన్ సౌండ్ ఏమో. ముంబై ఇండియన్ హిస్టరీ ప్రకారం ఇట్ ఈస్ నోన్ ఫర్ ఆల్ రౌండర్ అవును. లైక్ కృణాల్, హార్దిక్ పాండ్యా, పొలాడ్, ఇంకోటి ఎవడో ఉండేవాడు పేరు గుర్తు రావట్లేదు, హర్భజన్ సింగ్ కూడా ఆల్రౌండర్ ఇన్ వే. వేసేవాడు, కొట్టాల్సిన టైంలో కొట్టేవాడు. మంచి నెంబర్ 4 బ్యాట్స్మెన్స్ కి ఫేమస్ స్కై, అంబట్ రాయుడు, ఇప్పుడు తిలక్ వర్మ. సో ముంబై ఇండియన్స్ కి మళ్ళీ బౌలింగ్ లో ఒక మంచి యార్కర్ బౌలర్ లైక్ మలింగా, తర్వాత బుమ్రా, అప్పట్లో బోల్ట్, బుమ్రా కంటిన్యూ అవుతున్నాడు. సో ముంబై ఇండియన్స్ కి ట్రేడ్ మార్క్ కొన్ని ఉంటాయి. కానీ నాకు ఎందుకు ఈ ఇయర్ ఎక్సెప్ట్ హార్దిక్ పాండ్యా ఒక మంచి బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేస్ స్టాండర్ ఉన్నాడు కానీ తెలియదు వాంకడాలు వాళ్ళు ఎప్పుడు ఏ బ్యాటింగ్ ఇచ్చేస్తే స్పిన్ అవుట్ సైడ్ ఆఫ్ వాంకడే శాంట్నర్ మంచి హెల్ప్ అవుతాడు నాకు తెలిసి అవే మ్యాచెస్ లో. వాంకడేలో కొంచెం కష్టమే చూడ ఏమవుతుందో. కానీ నాకు తెలిసి దట్ ఈస్ ఎ మిస్ ఐ సీ. ఆ బోస్ట్ గాని అన్నారు కానీ చూద్దాం మరి ఆడు ఏ లెవెల్ పర్ఫార్మెన్స్. నాకు ఆడ గురించి అంత ఐడియా లేదు. ఇంకొకటి ముంబైలో చూస్తే కొత్త ప్లేయర్ రాజ్ అంగద్ బాబా అని అండర్-19 లో కొంచెం మంచిగా ఆడాడు. మేబీ ఏమన్నా షేప్ చేస్తారేమో చూడాలి. లాస్ట్ ఇయర్ వేరే టీమ్ లో ఉండే కదా. ఉండే అండర్-19 పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చాడు. సో మరి ముంబై వాళ్ళు ఏమైనా షేప్ చేస్తారో లేదో చూడాలి. ఆప్షన్ కి తర్వాత నాకు తెలిసి మొత్తం ఆప్షన్ లో రెండు మూడు చాలా మల్టిపుల్ పాయింట్స్ హైలైట్ అయ్యాయి. అందులో ఒకటి ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ కి, అంటే వాళ్ళు కొన్న బౌలర్స్. అర్జున్ టెండూల్కర్ ఎలాగో మనకి ఎప్పటి నుంచో ఆయన మన దాన్ని ఏమంటారు దత్తపుత్రుడు కాదు, మన ఆస్థాన కవి లాగా మన ఆస్థాన బౌలర్ మన ఆయనకి ఎప్పుడు ఆయనకు ఉంటది నెట్స్. ఆయన పాపం ఒక 2 మ్యాచెస్ ఇచ్చారు. ఒక మ్యాచ్ బాగానే వేసాడు కానీ ఈజ్ నాట్ ఎ డెత్ బౌలర్. స్వింగ్ చేస్తున్నాడు కానీ స్పీడ్ రావట్లే. స్వింగ్ అవుతుంది బాల్ కానీ స్పీడ్ రావట్లే. వాంకడేలో బుమ్రాకే తప్ప ఇంకెవడికి స్కోప్ లేదు. కాకపోతే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ అప్పట్లో యాక్చువల్లీ చాలా రోజులు ఇన్వెస్ట్ చేశారు మన ఆర్చర్ గాడి మీద. ఆర్చర్ బుమ్రా కాంబినేషన్ మీద చాలా హోప్స్. కానీ ఆర్చర్ మొన్న ఆడాడు కదా 2020 వరల్డ్ కప్. వరల్డ్ కప్ ఆడాడు, ఐపీఎల్ లో కూడా ఆడాడు. ఆయనకి ఇచ్చేశారు మపాకా గానే ఉండదు ఇచ్చారు పాపం. సౌత్ ఆఫ్రికా అండర్-19 బౌలర్ ని వాడిని మా ఓల్డ్ ఫస్ట్ 71 runs కుక్కని కొట్టాడు.